దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యాలు ఇచ్చును గాక. ప్రియ స్నేహితులారా, మరొకసారి వీడియో చేయడానికి దేవుడు కృప చూపాడు. మీ అందరితో కలిసి దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు వందనాలు. మరి మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనంలో మాట రాయబడింది. నేను షార్ట్ కట్ చెప్తాను, వినండి. సౌలు ఫిలిష్తీయులను తరుముట మానుకున్నాడు, దావీదును వెంటాడుట ప్రారంభం చేశాడు. ఫిలిష్తీయులను తరుముట మానుకున్నాడు అని అంటే శత్రువుల నుంచి పూర్తిగా తారికి ఆయన వెనక్కి వెళ్ళాడు. ఫిలిష్తీయులను తరుముట మానేశాడు. ఆత్మీయుడైన దైవికంగా నడుచుకునే దావీదు వెంట పడ్డట్టుగా మనం చూస్తున్నాం. వినండి జాగ్రత్తగా. ప్రియ స్నేహితుడా, సౌలు ఎందు నిమిత్తము పిలువబడ్డాడో అది మర్చిపోయాడు. సౌలు గురిని మర్చిపోయాడు. సౌలుకున్న స్థితిని మర్చిపోయాడు. సౌలుకు ఏది అప్పగించాడో అది మర్చిపోయాడు. సౌలు దేని కొరకు ఎన్నికాడో మర్చిపోయాడు. తన మీద ఉన్న అభిషేకాన్ని పూర్తిగా ఆయన తిరస్కరించాడు. ఎందుకు ఇలా సౌలు తిరుగుబాటు చేసి ఉల్టా నడిచాడు అంటే పొగడతలకు. ఎప్పుడైతే దావీదుకు 10,000 కొలది దావీదు, మరి అలాగే సౌలుకు 1,000 కొలది అన్నాడు. సౌలుకు 1,000 కొలది, దావీదుకు 5,000 కొలది. అయితే అక్కడ ఏమైంది అంటే ఆయనకు వచ్చిన ఆలోచన, నన్ను పొగడాలి, నేను గణపరచబడాలి, నన్ను గొప్ప చేయాలనే ఆలోచన వచ్చేసి అప్పుడు పడిపోయాడు. ఒక వ్యక్తి అన్నాడు, మీటలు పెట్టినా ఏవి పడతాయో పడయో, ఎలాగైనా బోన్లో ఏమైనా పడతాయో పడయో, కానీ ప్రతి వాడు మాత్రం పొగడతలకు ఈజీగా పడిపోతాడండి. మనోడు పొగడతలు పడిపోయాడు, చెడిపోయాడు. ఆయన గురి తప్పాడు. ఆ పొగడతలు దాని విషయంలో పూర్తిగా దావీదు మీద యేసూపు అంటే విష చూపు చూశాడు. చూపులలో కొన్ని దొంగ చూపులు, నాల చూపులు, పై చూపులు, అలాంటి చూపులు ఉంటాయి, ఓర చూపులు. కానీ సౌలు యేసూపు అంటే విష చూపు చూశాడు దావీదును. విష చూపు చూడడానికి గల కారణం ఏంటంటే ఆయన పూర్తిగా తన మీద ఉన్న అభిషేకాన్ని పూర్తిగా మర్చిపోయాడు. నేను అభిషేక్తుడను, నేను అభిషేకింపబడిన వ్యక్తిని, వీళ్ళు చప్పట్టు కొట్టడం ఏంది, వీళ్ళు నన్ను గణపరచడం ఏంది, దేవాతి దేవుడు నన్ను గణపరచాలి, దేవుడే నన్ను పిలిచాడనే విషయాన్ని మర్చిపోయి పొగడతలకు పడిపోయాడు. స్నేహితుడా, మరి తరమవలసింది ఎవరిని? ఫిలిష్తీయులను తరమాలి. ఇజ్రాయేలీలకు అండగా నిలబడిన వ్యక్తి, అండగా నిలబడాల్సిన వ్యక్తి, వారితో ఉండవలసిన వ్యక్తి, వారి బాగోగులు చూసుకోవాల్సిన వ్యక్తి, వారి స్థితిగతులను పరిశీలించవలసిన వ్యక్తి, రాజ్య పరిపాలన చేయవలసిన వ్యక్తి, దేవుని యొక్క దగ్గరుండి దేవుని మందసము గురించి, దేవుని మందిరముల గురించి, దేవుని కట్టడలు, దేవుని నియమ నిబంధనలు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించవలసిన సౌలు వీటన్నిటిని మరిచిపోయాడు. ఒకే ఒకటి పట్టుకున్నాడు. ఎవరి మీది కంటే దావీదు మీదికి లేచాడు. ఈరోజు స్నేహితుడా, సహోదరి, మిత్రమా, యోనా పరిస్థితి అదే అయిపోయింది. పూర్తిగా దారి తప్పాడు. సముద్రంలో అంటే పూర్తిగా చేప కడుపులోకి వెళ్ళిపోయాడు, దారి తప్పాడు. అయినే కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది, నాగటి మీద చేయి పెట్టి వెన్నుతట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు. ఈరోజు గురి యొద్దకు పరిగెత్తాలి. పౌలు ఏమన్నాడంటే, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నానన్నాడు. ఈ సౌలు గురి వదిలిపెట్టాడు, పూర్తిగా మారిపోయాడు, పగ పెంచుకున్నాడు, దేహం పెంచుకున్నాడు కుట్రగా. స్నేహితుడా, నువ్వు ఎవరైనప్పటికైనా సరే, సేవకుడవా, విశ్వాసివా, నువ్వు సంఘ పెద్దవా, నాయకుడు ఎవరైనప్పటికైనా సరే, సంఘములోనికి వస్తున్న నీవు సంఘ నాయకుడి మీదనో, విశ్వాసుల మీదనో, సంఘ పెద్ద మీదనో విషచూపు చూసే పనిని మానుకోమని చెప్తున్నాను. లేక ఇంక చెప్తున్నాను, ఎవరి మీద నువ్వు విషచూపు చూస్తున్నావో అది నీకు నష్టం కలిగిస్తుందని మనవి చేస్తున్నాను. నువ్వు చూడవలసినది ఈ వ్యక్తిని కాదు, నీ ముందు కూర్చున్న వ్యక్తిని, నీ వెనకాల కూర్చున్న వ్యక్తిని, ఎవరినో కాదు. కానీ నువ్వు చూడవలసింది ఏంటంటే దేవుని వాక్యాన్ని చూడాలి. నేను చెప్తున్నాను, ఎప్పుడైనా నువ్వు ఎక్కడికైనా దూర ప్రయాణం, బస్సు ప్రయాణం చేయాలి అంటే, సహోదరి, నేను ప్రశ్నిస్తున్నాను, సహోదరుడా,
నువ్వు దూర ప్రయాణం చేయాలంటే బస్ స్టాండ్లోకి వెళ్ళి బస్సు బోర్డును చూస్తావా, డ్రైవర్ను చూస్తావా? బోర్డును చూసి బస్సు ఎక్కుతావు, ఇది ఏడికి పోద్ది అని చూస్తావు. డ్రైవరు, కొంతమంది తెలియని వాళ్ళు డ్రైవర్ అడిగితే తప్పు లేదు, అడగాలి. కానీ డ్రైవరు పొట్టిగున్నాడా, లడ్డుకున్నాడా, చిన్నగున్నాడా, నువ్వు డ్రైవర్ను చూస్తే ఏ బస్సు ఎక్కవు, నువ్వు ప్రయాణం చేయవు. నువ్వు చూడవలసింది బోర్డును చూసి నువ్వు ప్రయాణం చేయి. నేను అంటున్నాను, బోధించేవాడేవాడని కాదు, దేవుని వాక్యాన్ని చూసి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని వాక్యానుసారంగా నడుచుకో. దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ముందుకెళ్తే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. విషచూపు మాని, ఓరచూపు మానుకొని, నాలెచూపు మానుకొని ఈ సౌలు వలె ఉండకుండా నిన్ను దేని కొరకు పిలిచాడు దేవుడు, నిన్ను ఎందు నిమిత్తం పిలిచాడు, ఏ స్థితి నుంచి పిలిచాడు, ఏ పరిస్థితిలో నుండి పిలిచాడు, దేని కొరకు వాడబడతావని పిలిచాడు దేవుడు. పాటలు పాడేవాడవా, వాక్య పరిచర్య చేసేవాడవా, లేక సంఘంలో ఏదో వాయిద్యాలు వాయించేవాడవా, దేని కొరకు దేవుడు నిన్ను పిలిచాడో అది నువ్వు చెయ్యి. తప్పకుండా దేవుడు నీకు తోడుగుంటాడు. నీ మీద విషచూపు చూసే వాళ్ళందరితో దేవుడు మాట్లాడతాడు. సౌలు విషచూపు చూడడం వల్ల దావీదు మాత్రము చాలా నిష్టగా దేవుని వైపు చూశాడు. సౌలు పరిస్థితి ఏమైంది? దావీదు ఎంతగా సిగరెక్కాడు అది నీకు తెలుసు కనుక, దేవుని చిత్తమైతే మీ అందరికి ఇష్టమైతే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప నీకును మనకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.